నమస్తే అమ్మ, మీ పేరు? స్వరూపరాలు. ఏం చేస్తుంటారు? పూలు అమ్ముతాను. ఎలా ఉంది వ్యాపారం? అగో ఎండిపోయి ఉన్నాయి అట్టకి. 3 రోజుల నుంచి అయ్యే బేరం నాకు. అది బేరాలు ఉండట్లా, ఏం ఉండట్లా. అసలు మా అమ్మకి పింఛన్ పెట్టినా పింఛన్ కూడా రాలే. నా పింఛన్ అయితే 7 నెలలు తీసేశారు. నా భర్త కూడా లేడు. 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తా. అయినా వాళ్ళు నా మీద భర్త అంటున్నారు. తింటున్నా కూడా నేను వీళ్ళకి పోషించి పెట్టాలి, అల్లుళ్ళకి కానీ కూతుర్లకు కానీ. వాళ్ళు ఏం పనికి వెళ్ళరు, ఏం చేత కదా వాళ్ళకి కూడా. మీకు ఎందుకని తీసారు? ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది కదా. నాకు వికలాంగుల పెన్షన్. ఓకే, తీసారా? ఎందుకని? నా భర్త వెళ్ళిపోయాడుగా, వెళ్ళిపోతే రెండో భర్త ఉన్నాడని ఉండోడని కార్డులో పుట్టించి 7 నెలల దాకా తీసేసారు పింఛన్ నాకు. అంటే మీరు వికలాంగ పెన్షన్ పెట్టారు లేదంటే ఒంటరి మహిళ పెన్షన్ పెట్టారు? వికలాంగులే. మరి అది కూడా తీసేయడం ఏంటి అసలు? అదే రెండో భర్త అని ఉంది. ఆయనకేమో ఇంకా ఆస్తులు ఉన్నాయి, కార్లు ఉన్నాయని కార్డులో వచ్చిందంట. అయితే నేను గుంటూరు అవన్నీ చాలా తిరిగాను. నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను మళ్ళీ రావాలని. తిరిగితే కలెక్టర్ గారు, గుంటూరు కలెక్టర్ గారికి వెళ్తే ఏం లేదమ్మా నేను మళ్ళీ పెడతానని మళ్ళీ పెట్టారు. డబ్బులన్నీ ఖర్చు చాలా అయినాయి. అసలు నాకు పింఛన్ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు నాకు. ఆయన వస్తేనే బాగుంటుంది. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తారా పింఛన్? అది 7 నెలలు తీసి ఎంత బాధపడ్డానో, ఎంత ఏడ్చానో పింఛన్ కోసం. మా అమ్మ ముసలిది, ఆమె పని చేసుకోలేదు. ఆమె పింఛన్ కోసం పెట్టుకోండి అంటే ఆమె వయసు తక్కువ పెట్టేశారు. ఆమె 60 అయితే 35 పెట్టారు ఆమె వయసు. ఓకే, మరి కంప్లైంట్ చేశారా సచివాలయంలో? చెప్తున్నారా, ఏమంటున్నారు? నీకు రేకుల షెడ్ 2 ఇల్లులు ఉన్నాయిగా, నీకు పింఛన్ రాదు, ఏమి రాదు, నువ్వు పని చేసుకో అది ఇదని మాట్లాడుతున్నారు. రివర్స్గా మాట్లాడుతున్నారు. ఇల్లులు ఉంటే పింఛన్లు రావా? ఉండోళ్ళకే వస్తున్నాయిగా పింఛన్లు. ఒంటరిగా ఉందామా, ఎవరు పెడతారు? ముసలామేగా, నేను పెట్టను. ఇటు నా పిల్లల్ని చూసుకోవాలి, సరిపోతుంది నాకు. ఎలా అనిపిస్తుంది అసలు ఈ పరిపాలన జగన్ గారు అధికారంలోకి వచ్చింది? చాలా కరువులో ఉన్నామండి. అంతకు ముందు అయితే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే ఇంత కరువు లేదు, ఇంత బాధ లేదు నాకు. అన్నీ తక్కువగా ఉండే. ఇప్పుడు కరెంటు బిల్లు అన్ని రేట్లు పెరిగేపాటికి నాకు ఏం చేయాలో అర్థం కాక బేరం కూడా లేక చాలా ఏడుపు వస్తుంది. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారా మీ బిజినెస్లో మీరు? 5 సంవత్సరాల నుంచి. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా మీకు? నాకు అసలు లేదు, అందుకే ఏడుపు వస్తుంది అంటున్నా. మరి రేట్లు ఎలా ఉన్నాయి అసలు ఈరోజు? కరెంటు బిల్లులు కానీ రేట్లు కానీ చాలా పెరిగిపోయినాయి. అసలుకి బియ్యం కట్ట తేవాలన్నా మా లాంటి వాళ్ళు ఎట్ట తెచ్చుకోవాలో కూడా తెలియట్లేదు. అంటే రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా, సన్న బియ్యం తింటున్నామండి అని చెప్పి. అవును, అయ్యేది అంటున్నాం ఇంకా, రేషన్ బియ్యమే తింటున్నాం. రేషన్ బియ్యమే తింటున్నాం కదా, లేని వాళ్ళు ఏం చేస్తామండి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఈయన పరిపాలనకి తేడా ఏం గమనించారు అసలు? గమనించాను కాబట్టి చెబుతున్నా. అంతకుముందు నాకు ఇంత పరిస్థితి రాలేదు. ఇప్పుడే అసలు ఇంత కరువులో ఉన్నాను, ఇంత బాధల్లో ఉన్నాను. ఎవరి కాడ పడితే వాళ్ళ కాడ అప్పులు తీసుకుంటున్నాను, తిండికి లేక చేస్తున్నాను, పెట్టుకుంటున్నాను. ఇంకేం చేస్తాం? ఏంటమ్మా మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? అయినా రావాలి, చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వచ్చి నా కులమాధికారం చూసుకోకుండా పేద సాధన లేకపోతేనే. బండి ఆ టేపు ఉండేదండి నాది, పైన ఉండేది బండి. ఆ బండి అక్కడ బేరం చాలా ఉండేది. అసలు బండి మీద పూలే ఉండేవి కాదు, ఎదురుంటే. ఆ బండి వీళ్ళు గెలిచిన జగన్ వాళ్ళకి గెలిచిన కాంచి నా బండి తీసేసి ఇటు పెట్టారు. అసలు బేరం లేదు, ఏమి లేదు. పూలు కూడా పాడైపోతున్నాయి, పారేయాల్సి వచ్చింది. ఎందుకని తీసారు ఆ పక్క నుంచి పక్కకి? ట్రాఫిక్ ఎక్కువ అవుతుందండి. మరి వాళ్ళందరూ అట్లా పెట్టారు కదా, మరి ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. నా బండి ఎక్కువ అయిపోయిందా? అందుకనే చంద్రబాబు నాయుడు వస్తే నేనే కాడికి వెళ్ళి ఎట్లా కొట్ట బతులాడి పెట్టుకుంటాను. మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుందమ్మా అసలు? మైలవరంలో వచ్చి చంద్రబాబే కావాలి. ఆయన గెలిస్తే మీకు న్యాయం చేస్తారని భావిస్తున్నారా? పింఛన్ ఇచ్చింది కూడా ఆయన కాబట్టి ఆయనే గెలవాలని అనుకుంటున్నాను నేను. ఏంటమ్మా, ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి కూడా ఒక హామీని రిలీజ్ చేశారు. బస్సు ఫ్రీ అని, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని, నెలకి 1500 ఇస్తాను మహిళలకు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏంటమ్మా ఓటేసే పరిస్థితి ఉందంటారు? ఈ నమ్ముతారంటారా ప్రజలు? పంచాయతీ ఓట్లు అయితే ఇక్కడ ఆయనే గెలిచాడు. ఇంకా గెలుస్తాడేమో నమ్మకమే ఉంది నా మనసులో మాత్రం. గెలుస్తాడు, ఆయనే గెలుస్తాడు.